నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తప్పు చేస్తే తన సొంత కార్యకర్త అవ్వనివ్వండి, లేదంటే పార్టీ వాళ్ళు అవ్వనివ్వండి, ఎమ్మెల్యేలు అవ్వనివ్వండి, ఎవరైనా సరే వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు అని చెప్తూ ఉంటారు. మరి ఇది నిజమే అన్నట్టుగా శ్రీశైలం ఎమ్మెల్యే పైన ఆరోపణలు రాగానే ఆయన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరిని వదలరు. సొంత కార్యకర్త అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, తన పార్టీ వాళ్ళైనా సరే అని చెప్తూ ఉంటారండి. మరి గతంలో కూడా మనం చూసాము, తన సొంత కార్యకర్త అయినటువంటి టీడీపీ యాక్టివిస్ట్ అయినటువంటి కిరణ్ గారు కూడా వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా చూసాము. ఇప్పుడు అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే పైన అభియోగాలు రాగానే బాబు గారు సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇలా యాక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఇంకెవరినైనా చూసామా? ఏ నాయకులనైనా చూసామా? ఏం చెప్తారు? అద్భుతమైన సబ్జెక్ట్ అండి. సహజంగా సామెతలు ఊరికే పట్టవు. ఇది వెనకటి కాలంలో నెక్స్ట్ 100 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పే సామెత ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిందే, వాడుక భాషలో ఉండేది. ఎంట గెలిచి రచ్చ గెలిచాలా అంటారు. ఇప్పుడు బాబు గారు కూడా అదే నైజం చూపిస్తున్నారు. దాన్ని ఏంటంటే ఫుల్ ఈ టీడీపీ కార్యకర్తలే బాధపడే విధంగా మనోడిని గట్టిగా కొట్టేస్తున్నాడు బాబు గారు. ఎందుకంటే కొడుకునైనా ఎవరైనా సరే అండి, సహజంగా ఒక కుటుంబంలో వాళ్ళు పెడదారి పడతా ఉంటే దెబ్బ గట్టిగానే పడుతుంది. సామాన్యంగా మందలింపులు ఏమి ఉండవు. ఆ రకాన మీరు తీసుకున్నటువంటివి ఏదైతే లైన్ తీసుకున్నారండి, ఈ శ్రీశైలంకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు చేసినాడో ఉప్పు చేసినాడో అసలు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా బయటికి రాలా. కాకుంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి అటవీ అధికారులతో ఈయన ఏదో దురుసుగా ప్రవర్తించారని చెప్పి అది బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ముందు బయట ఇంత హల్చల్ అవ్వడానికి కారణం ఏంటంటే బాబు గారు సీరియస్ అనే మాట పైన. ఎందుకంటే ఆయన సీఎం హోదాలో ఉన్నాడు. సీరియస్ అనే పదం అనేది అందరికీ వ్యాప్తి చెందుతుంది అత్యంత ఫాస్ట్గా, ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేసినాడు అనేది అటవీ శాఖకు సంబంధించింది. అటవీ శాఖ ఎవరిది? కళ్యాణ్ బాబు గారిది. ఈ క్రమంలో అండి ఈయన సీరియస్ అవడం అనేది ఖచ్చితంగా జరగాలని నేను కూడా కోరుకుంటాను. వైసీపీ కార్యకర్తలు అయితే ఫుల్ జోష్ ఉంటారు. ఎవరు వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేనే బాబు గారు తిట్టాడంట, ఏదో చేసేసాడంట అని చెప్పి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జోష్ ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక రాజు అనే అతను ప్రతి ఒక్కరిని సమదృష్టితో పరిపాలించాలా. అట్లాగంటే వాళ్ళు 5-6 మందిని పిక్ చేసుకొని వీళ్ళకు ఏదో ఇల్లులు కట్టియడం వాళ్ళు, లేకుండా ఫుల్ బెనిఫిట్స్ ఇవ్వడాలు అలా చేస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళలో నైరాశ్యం చెందుతారు. ఎంత మంచి చేస్తూ ఉన్నా కూడా మిగిలిన 5-6 మందిని పైకి తీసుకొచ్చి ఈ విధంగా చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ విధానం ఉంటుందండి, బాధగా ఉంటుంది. ఇప్పుడు సొంత ఎమ్మెల్యేనే బాబు గారు ఈ విధంగా మందలించాడంటే రేపు అందరికీ సమన్యాయం జరుగుతుంది అనేది. మీరు ఇందాక ఎవరైతే కిరణ్ గారు, చేబ్రోలు కిరణ్ గారు విషయం తీసుకొచ్చారో ఆయన ఎట్టపోయినాడో ఇప్పుడు దాకా నాకు కనిపించలే. ఆ రోజు ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య వల్ల అదంతా ఎవరి వల్ల జరిగింది? కేవలం బాబు గారే. గతంలో మనం చూసాం, బోరగడ్డ అనిల్ కావచ్చు, లేకుండా అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కేంద్రంగా సేమ్ అండి. మీరు అన్నట్టుగా 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎంతో మంది ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన ఎన్నో అభియోగాలు వచ్చాయి వారు అధికారంలో ఉండగానే. మరి ఎవరిపైన అయినా, ఏ ఒక్కరిపైన అయినా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా? ఎస్ అండి. ఒక్కసారైనా సాక్షిలో అండి భూతద్దం పెట్టి చూసినా కూడా నిజంగా చెప్తున్నా, ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా ఈ వైసీపీ కార్యకర్తలపైన జగన్ సీరియస్ అనో, లేకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేలపైన, జెడ్పీటీసీలపైన ఈయన సీరియస్ అయినాడు, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేసాడు, ఇటువంటి వార్త ఒక్కటన్నా చూద్దాం అనుకుంటే అది కనిపించదు. నిజమైన ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఆఖరి దాకా చూడాలని నేనైతే కోరుతున్నాను. వీరైతే నేను చెప్పిన దాంట్లో తప్పుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, సాక్షులు ఇటువంటి వార్తే చూడాల. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎల్లో మీడియానే, ఈనాడును, లేకుండా ఉంటే ఆంధ్రజ్యోతిని, లేకుండా ఉంటే ఇంకా రకరకాల పేపర్లు ఉన్నాయి. మీరు ఎల్లో మీడియా అంటున్నారు. ప్రతిరోజు అసలు నాయన ఆఖరి రోజు ఇది శనివారం ఆదివారం రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారిది పలానా పలుకులు అనే పేరు వస్తుంది కదండి, ఒక ఎపిసోడ్ చేస్తారు ప్రతిరోజు టీడీపీ పైన. అంటే అయినా కూడా ఏబిఎన్ పైన బాబు గారు సీరియస్ అవ్వట్లా. ఆయన ఏదైతే ఏబిఎన్ పలానా తొలి పలుకులు ఏదో ఉంటుంది కదండి, దాంట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయని తీసుకొని పాజిటివ్ మోడ్లో ముందుకెళ్తూ ఉంటారు. అలా ఉండాలి. అప్పుడు గతంలో మనం చూసాం, పాపం దళిత బిడ్డ అయినటువంటి సుధాకర్ గారు వాళ్ళ దళిత క్యాస్ట్లో ఆ రేంజ్లో ఉన్న, అంటే మా ఓడని గర్వంగా చెప్పుకుంటారు. అటువంటి ఆయన్ని రోడ్లపైకి వచ్చి ఆ విధంగా హెరాస్మెంట్ చేస్తే ఆయన అంతటికి ఆయన చచ్చిపోతే ఆ వార్త రాసిన వాళ్ళని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్ళని కూడా పోయి జైలు ఎత్తుకో మేము పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి బాబు గారికి ఎంత తేడా చూడండి. ఇప్పుడు పలానా టీడీపీ ఎమ్మెల్యే ఇది చేసినట్టు మనం ఏం బాధపడాల్సిన పని లేదు. ఈ క్రమంలో అండి నాకు అనంతపురంకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మనకైతే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దానికి ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంది? నేనేం చేయలేదు, అది కావాలని ఏదో మార్ఫింగ్ చేశారు, నన్ను డిగ్రేడ్ చేయడానికి ఈ అనంతపురంలో ప్రత్యర్థులు ఎక్కువ కాబట్టి ఈ విధంగా చేశారు అని చెప్తున్నాడు. నిజాలు వెనకటికి తెలుస్తాయి. కానీ బాబు గారు సీరియస్ అయినాడు అనేది మనకైతే తెలుస్తుంది.
ఆయన గమ్మన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆయన అయితే ఊరికే ఉండలేడు కదా. సీఎం హోదాలో ఉండి ప్రత్యేకంగా ఏం జరుగుతుందిరా అని చెప్పి పార్టీ డ్యామేజ్ కాకూడదు. ఆయన అనుకుంటే అండి ఎంత మెజారిటీ అసలు దీనిపైన సైడ్ లైన్ చేసేయడానికి పట్టించుకోకుండా సరిపోయా. సీఎం హోదాలో ఉండి తప్పు చేస్తున్నావు బా అని చెప్పి మందలిస్తే మిగిలిన ఎమ్మెల్యేలో కూడా ఒక చురుకుదనంగా వేరే తప్పులు చేయకుండా ఉండేదానికి మంచి చేకూరుతుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో కూడా చెప్పాను, ఎవరికైనా ఒక క్యాన్సర్ గడ్డగానే వస్తే ఏమవుతుంది, మాత్రలు వేసుకొని ఒక నెల పాటు లేదా 5-6 నెలల పాటు మేనేజ్ చేయొచ్చు నొప్పి రాకుండా. కానీ వెనకటికి 7-8 నెలల తర్వాత చనిపోతాడు. దాన్ని ఏం చేయాలి, ఆపరేషన్ చేసి తీసేసేయాలి. కాబట్టి ఒళ్ళంతా పాకుండా ఒక్కరిద్దరు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే తప్పు చేస్తారో మిగిలిన ఎమ్మెల్యేలో కూడా ఈ ఉదాసీనత పెరిగిపోయి వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు సేమ్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏదైతే ఇది రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పినాడు. అది పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్న వల్లే ఇండియా లెవెల్లో ట్రెండ్ అయిపోయింది. ప్రభుత్వం ఎవరిది, ఈ టీడీపీది, జనసేనది, బీజేపీదే. తప్పులు వీళ్ళు చేసినప్పుడు మా ఓటు తప్పు చేసినాడని ఓపెన్గా చెప్తున్నారు వీళ్ళు. అలా ఉండాలి నిజంగా ప్రజాస్వామ్యం అంటే, అలా ఉండాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఓపెన్గా తప్పు చేస్తున్నాడు. 1000 కోట్లు దండుకుంటున్నారు. ఏది మద్యం స్కామ్ కావచ్చు, తర్వాత ఇసుక స్కామ్ కావచ్చు, కనిపించిన ప్రతి దాంట్లో డబ్బులు తినేసినప్పుడు ఎమ్మెల్యేలు కూడా నేనే ఇంత తింటే నన్ను దొంగ ఉంటున్నాను, నువ్వేం దొంగ కదా అని వీళ్ళు అనే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు ఎప్పుడు చేపట్టలేదు. మీరు ఇందాకన్నట్టు ఆ చేబ్రోలు కిరణ్ గారు కూడా ఒక్క మాటతో ఆయన ఎట్టపోయినాడు, కనుమరుగైపోయినాడు. చూసి అంటే టీడీపీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసారు, ఇవన్నీ చేశారు. కానీ వైసీపీ నుంచి ఏ ఒక్కరినైనా బోరగడ్డ అనిల్నో, లేకుండా ఉంటే ఈ యొక్క వర్ర రవీంద్రనో, లేకుండా ఉంటే రాఘవరెడ్డినో, వీళ్ళు ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలు లేవు. అంతేందుకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు కూడా జైలు నుంచి బయటకు వస్తే పూలమాలతో సత్కరించి ముందుకు తీసుకెళ్ళిపోయినారు. అంటే మీకు పదవులే ముఖ్యం. నిజంగా అండి, నేను ఎన్నోసార్లు నేను ప్రజాస్వామ్య ప్రియుడిని. సహజంగా నేను చెప్పేదంటే వాస్తవంగా నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిని. వాస్తవం ఎవరు మంచి చేస్తే అంటే ఆయన విషయం ఏదో తెలియదు కదండి. అన్నం ఉడికిందో తెలియడానికి ఒక మెతుకు చాలు. నాకు ఆ మెతుకు విలువ కూడా తెలియలా. ఆయన ప్రభుత్వంలో వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియలా. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఏదో చూపించేశాడు. 2012, 2011 ఆ టైంలో ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆయన ఇది ఏదైతే అధికారంలోకి వచ్చే వరకు ఆయన క్యారెక్టర్ అనేది తెలియలా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విచ్చలవిడితనం కానీ, ఆయన చేసినటువంటి దోపిడీలు, దారుణాలు, ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చేయడము. అంతేందుకు జోగి రమేష్ అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి పీకే అంటే పిచ్చుకొక్క అనడము, లేకుండా అంటే నారా లోకేష్ గారి గురించి అనడము, చంద్రబాబును అయితే ముసలి నక్క, ఇట్లాంటి అనేక మాటలు. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు అదే స్టేజ్ పైన సీఎం హోదాలో. ఈయనేమో ఈయన తిట్టే కొద్దీ నవ్వుకుంటా ఉన్నాడు. ఓరిన ఆయన దేశం మొత్తంలో ఇటు లేడ చూడడం. ఈ కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఏంటంటే ఆయన మ్యాథ్స్ మ్యానీ అంటారు దాన్ని. ఆయన కూర్చొని బ్రష్ చేసుకునేది యాపలు నవ్వులుతా ఆయన చెప్తాడు. కానీ ఇలా సీఎం హోదాలో ఇంత దిగజారితనంగా ఎవరు ప్రవర్తించలే. ఇప్పుడు బాబు గారు వచ్చి అదే స్టేజ్ పైన బాబు గారి సమకాలీకుడైనటువంటి ఈ దివాకర్ రెడ్డి గారు ఎవరైతే మాజీ ఎంపీ అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారో జేసీ దివాకర్ రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో లేదా ఆయన చేసినటువంటి తప్పుని ఎత్తి చూపిస్తానే, అరే జగను చిన్న మాటే, ఏది రాయలసీమ యాసలో అలవాటు అది, అరే జగన్ అంటే ఇమ్మీడియట్గా బాబు గారు 2014 నుంచి 2019 మధ్య సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా లేచి మైక్ పెట్టుకొని వద్దు అని చెప్పి కూర్చున్నాడు. అది దానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నటువంటి విధానం, ఎవరైతే జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలకి ఇదొక్క ఎగ్జాంపుల్ చాలండి మనం డిఫరెన్షియేట్ చేయడానికి. సో బాబు గారు మొహమాటం లేకుండా ఈరోజు 2-3 ఎమ్మెల్యేలు తప్పు చేశారు బా, రేపో మాపో ఇంకిద్దరు చేయొచ్చు కాక, ఎక్కడ తప్పు జరిగినా మ్యాక్సిమం 10 నుంచి 10 మంది తప్పులు చేస్తారు. మనుషులు అనేక తప్పులు సహజమే చేయడం. కాబట్టి ఎక్కడికక్కడ క్రియాశీలకంగా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అవసరమైతే మందలించి వాళ్ళని సరైన దారిలో పెడితే ఎలాగో మంచి పథకాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఒక వీడియో చూశాను. ప్రతి ఒక్క కుటుంబం 1,00,000 నుంచి 1,50,000 లబ్ధి పొంది ఉన్నది. ఈవెన్ ఉచిత బస్సు వ్యవహారంలో కావచ్చు, ఈ యొక్క కిసాన్ రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభాలో కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇదొక ఏదైతే పెన్షన్స్ కావచ్చు, ఇలా అనేక మార్గాల్లో 1,00,000 నుంచి 1,50,000 వచ్చినదండి క్యాలిక్యులేట్ చేస్తే. సో వీటిని ప్రజలకు మరింత చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్లే విధంగా ఎవరైతే ఈ మాదిరి విమర్శలకు ఎదురవుతున్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళు కొంచెం మనస్ఫూర్తిగా ప్రభుత్వం చేసేటువంటి మంచిని ప్రజలకు తీసుకెళ్లాలని వాళ్ళు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాలి నేనైతే. సో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినారు. మీరు అంటున్నారు బాబు గారు ఇది లాస్ట్ టర్మ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఇట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నైజంలో ట్యాంపర్ చేయాలనుకుంటే వైసీపీ అనేది బతుకుంటుందా? మొత్తం బాబు గారు ఏదన్నా ఉంటే ముందు ఇంటిని సాఫ్ చేసుకొని తర్వాత సమాజాన్ని సాఫ్ చేద్దాం అన్నట్టు టీడీపీలో ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని ఇది చేస్తున్నాడు. కానీ వైసీపీ జోలు ఇంకుంటుంది, నెక్స్ట్ రౌండ్లో ఉంటుంది రణరంగం అనేది. మొత్తం మీద టీడీపీకి వైసీపీకి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఈ ఇరు పార్టీల మధ్య ఏ రోజు చర్చ రాకూడదు. అసలు
వైసీపీ వర్సెస్ టీడీపీ అని అనుకోవడంలో కూడా ఆసే డెమోక్రటిక్ లవర్, ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. అదండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.